సో ఈ మధ్య ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. మనం డాలర్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెడితే రూపీ డిప్రిసియేషన్ కూడా మనకి ఎడిషనే కదా. అక్కడ మనకి 8% రిటర్న్ వచ్చినా గానీ డాలర్ వర్సెస్ రూపీ 3% డిప్రిసియేషన్ ఉంటుంది. సో 8+3 మనకు ఒక 11-12% వరకు వర్కౌట్ చేయొచ్చు. ఇది ఒక పిచ్చి పట్టింది. ఇది సోది నిర్మోహట, ఇదంతా సోది. ఓకే, తెలియకుండా వేరే మార్కెట్స్ లో పెడితే ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్తా. బై ఎనీ ఛాన్స్ ఇప్పుడు మీరు పెట్టుబడులు పెడుతూ మీకు అనుకోకుండా ఏదైనా జరిగింది. సహజంగా మనకు తెలిసిన ప్రాసెస్ ఏంటి, ఏదైనా జరిగితే ఇండియాలో ఆ డబ్బు నెక్స్ట్ ఎవరైతే వారసులు ఉంటారో ఆ వారసులకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అవి షేర్లు అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా యాక్సిస్ గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి. మీరు అమెరికన్ మార్కెట్స్ లో షేర్స్ కొన్నారు. ఈ క్రమంలో అనుకోని పరిస్థితుల్లో మనకి ఏదో జరిగిందని అనుకోండి. మీరు అనుకుంటున్నట్టుగా డైరెక్ట్ వాళ్ళకి అట్లా ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఆస్తులు. ఇక్కడే ట్యాక్సెస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, అమెరికన్ రూల్స్ ప్రకారం మీరు నాన్ రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయితే, మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంటే యూఆర్ నాట్ ఎ సిటిజన్, నాన్ రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయితే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన భారతదేశం దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు. బీయింగ్ ఎ ట్యాక్స్ రెసిడెంట్ అండ్ ఇండియన్ సిటిజన్, మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మీకు ఏదైనా జరిగితే మీ డబ్బు మీ పిల్లవాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని వెనక్కి తెచ్చుకోవాలి అని అంటే 40% ట్యాక్స్ పే చేయాలి.